నెల్లూరు జేమ్స్ గార్డెన్ ఏరియాలో అనధికార కట్టడాల పేరుతో 3 హాస్పిటల్స్ కూల్చుతున్న దృశ్యాలివి. చుట్టుప్రక్కల వారికి చాలా ఇబ్బందిగా మారింది. రాకపోకలు బంద్ అయ్యాయి. శుభకార్యములు చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నామంటూ స్థానికులు మున్సిపాలిటీపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఇబ్బంది పడుతుంది. బళ్ళు రావడానికి పోవడానికి, హాస్పిటల్ ఏరియా, ట్రాన్స్పోర్ట్ ఏరియా, హాస్పిటల్ ఏరియా ట్రాన్స్పోర్టింగ్ ఆగిపోతుంది. బల్లోళ్ళు రావడం, ఎల్లోళ్ళు హాస్పిటల్కి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లులు ఉన్నాయి, ఇల్లు ఎంత స్థానికంగా ఇల్లు ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉండేవాళ్ళు కాలం మీద అయితే వాళ్ళైతే చాలా ఇబ్బంది పోవడానికి కూరగాయలు పాలు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది. ఇట్లా గబక్కని ఏదో కడుపు నొప్పి వచ్చింది, గబక్కని అంబులెన్స్ పోవాలన్నా అంబులెన్స్ పిలిపించుకొని ఎక్కించి పోవాలన్నా ఇబ్బంది అయిపోద్ది. ఇది మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వారం నుంచి కట్టేస్తుందండి. బాగా పోయేదానికి కూడా అందరికీ ఇబ్బంది. కార్లు పోవాలన్నా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయి, క్రాంతి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంది, వాళ్ళకి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. పైనుంచి చిన్న చిన్న రాళ్ళు పడుతున్నాయి. వాళ్ళు ఏమో జాగ్రత్తలు తీసుకున్నారు, రాళ్ళు పడుతున్నాయి. కానీ మాలాంటి వ్యాపారస్తులకు కానీ, ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కానీ, అటు క్రాంతి వాళ్ళకి పోవాలన్నా ఇటు ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది, వాళ్ళకు కూడా ఇబ్బంది సార్, చాలా ఇబ్బంది. వారం నుంచి ఇట్టే పెట్టేస్తున్నారు, కూడా పోనీయట్లేదు. అదే పోలీసులను పెట్టేస్తున్నారు. అదేదో దయదలిచి కొంచెం చర్య తీసుకొని వ్యాపారస్తులకు కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కానీ దావ వదిలితే బాగుంటుందని నా ఉద్దేశం సార్.